రెండవ టెస్ట్ ఏంటయ్యా అంటే సీక్రెసీ టెస్ట్. అంటే ఇది నా ఎంపిక, ఇది నేను తీసుకున్న నిర్ణయం అని ఒకవేళ కనుక భవిష్యత్తులో ఎవరికన్నా గుట్టు రట్టయిపోతే దీనివల్ల నాకేమన్నా ఇబ్బంది కలుగుతుందా, దీనివల్ల నాకేమన్నా చెడ్డ పేరు వస్తుందా, ఒకవేళ చెడ్డ పేరు వస్తుంది అనుకున్నట్లయితే ఈ సీక్రెట్ బయటపడిపోతే ఆ డెసిషన్ మంచిదా చెడ్డదా? చెడ్డదే కదా. కాబట్టి సీక్రెసీ టెస్ట్ అంటే నువ్వేదైతే పని చేద్దాం అనుకుంటున్నావో, నువ్వేదైతే చేయాలని ఆలోచన చేస్తున్నావో, ఏదో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావు, లేకపోతే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నావు, దీంట్లో దేవుడి చిత్తం ఏంటి అని తెలుసుకునేటప్పుడు ఒకవేళ కనుక నువ్వు తీసుకున్న పని రేపొద్దున పబ్లిక్ తెలిస్తే దాని యొక్క ఎఫెక్ట్ నీ మీద ఎలా ఉంటుంది? నీకు చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా? మంచి పేరు వస్తే మంచిదే, చెడ్డ పేరు వస్తుందంటే నువ్వు తీసుకునే డెసిషన్ ఏంటి? రాంగ్ డెసిషన్ అని అర్థం. బైబిల్ వచనం చూద్దాం. సామెతలు 11:3 ఏంటంటే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. నువ్వు యథార్థంగా ఉంటే పబ్లిక్గా అయినా సీక్రెట్గా అయినా రైట్ థింగ్నే చేస్తావు నువ్వు, అంతే కదా. అప్పుడు యథార్థవంతుని యథార్థత వానికి త్రోవ చూపించును అని వాక్యము సెలవిస్తూ ఉంది.